Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము సింగరేణిలో ఉన్నటువంటి మందమారి ఏరియాలో ఉన్నాము. ఇక్కడ రెస్క్యూకి సంబంధించిన ఒక అవేర్నెస్ అద్భుతమైన రీతిలో జరుగుతుంది. రెస్క్యూ అండ్ రికవరీ గురించి. దీనికి మన ఈ రీజన్ లో అంటే మందమరి ప్రాంతానికి సంబంధించిన ఈ రీజన్ కి సంబంధించిన రెస్క్యూ సిబ్బంది అంతా కలిసి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కమాన్. కార్యక్రమం ప్రారంభానికి ముందుగా మరణించిన కార్మికుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. బెల్లపల్లి రీజన్ ఏఆర్టీపీస్ తరఫున శ్రీ నిధి సదయ్య గారిని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభోదయం. చాలా రోజులకు మళ్ళీ అందరం కలుస్తామని అనుకోలేదు. అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా ఇది కాదు, బెల్లంపల్లి రీజన్లో ఇది బహుశా ఇది 7వసారి. మనము 2002లో బెల్లంపల్లి పూజ గెస్ట్ హౌస్ దగ్గర మామిడి తోటలో స్టార్ట్ చేసినాం మొదటిసారి. తర్వాత 2 సార్లు క్వార్లు చేసినాం, 3 సార్లు రెస్క్యూ స్టేషన్ ఆవరణ చేసినాం. ఇది 7వసారి. ఈసారి కూడా మన దగ్గర ఉన్నటువంటి 165 మందిలో 154 మంది స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా సందర్భంగా బెల్లంపల్లి రీజన్ లో ఉన్నటువంటి ఏఆర్టీపీలో ఎంత యూనిట్ ఉన్నదో మరొకసారి నిరూపించుకున్నామని మీ అందరికీ సభాముఖంగా నమస్కరిస్తున్నాను. అట్లాగే సింగరేణిలో మనకు ఇప్పుడు ఈ రోజు వరకు 470 మంది రెస్క్యూటెడ్ పర్సన్స్ ఉన్నారు. మన బెల్లంపల్లి రీజన్ లో 165 మంది ఉన్నారు. అయినా కూడా మనం ఎక్కడ కూడా ఏ పని మనకు రెస్క్యూ మన బెల్లంపల్లి రీజన్ లో రెస్క్యూ చూడడం ఒక గుణం ఉంది. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తాం. అది చాలాసార్లు మనం నిరూపించుకున్నాం. మనకు ఒక పని అప్పయిందంటే ఆ పని అయిపోయేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టి రాము. అది అందరూ చాలా మంది సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి రెస్టారెంట్లు అందరికీ కూడా తెలుసు. అట్లాగే మనకు ఈ రెస్క్యూ ఆపరేషన్ మనకు సపరేట్ సింగరేణి సపరేట్ అయిన తర్వాత మనకు అప్పుడు బ్రీతింగ్ ఆపరేటర్స్ దాదాపు టోటల్ మార్క్ 4 ఉండేది. 1995లో మనకు BG-170 తెచ్చుకున్నాం. 2002లో BG-4 ఆపరేటర్లు కూడా అత్యాధునిక ఆపరేటర్లు తెచ్చుకున్నాం. ఇది కంప్లీట్ పాజిటివ్ ప్రేయర్ ఆపరేటర్స్. అట్లాగే మనకు 2016 2003 6వ నెలల మనకు జీడీకే 7LEPలో మేయర్ డిజాస్టర్ వాటర్ ఇన్సిడెంట్ జరిగి 17 మంది చనిపోవడం జరిగింది. దాని వెంటనే 4 నెలల వ్యవధిలోనే మళ్ళీ అదే 16 తారీఖు నాడు మనకు జీడీకే 8Aలో మేయర్ రూఫాల్ జరిగి డిజాస్టర్ 12 మంది ఇన్వాల్వ్ అయితే 2 లైవ్లో తీసినాం. 10 మంది చనిపోయాడు. ఆ 10 మందిని తీయడానికి నానా యాతన నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ప్రత్యేకంగా అప్పుడు ఉన్నటువంటి GM VPR విఠల్ సార్ అత్యాగ్ర దేశంలో ఇంత పెద్ద అంటే ఇండియాలో అన్ని కోల్ ఇండస్ట్రీలు ఉన్నాయి, కానీ సింగరేణిలో అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ ఉండాలని మనకు లేటెస్ట్ రెస్క్యూ గౌరవనీయులు ఇన్ఛార్జ్ త్రిపుల్ మేనేజర్గా ప్రమోషన్ తీసుకొని మా రెస్క్యూ మిగతా అధికారులు గనుల నుంచి విచ్చేసినటువంటి అధికారులు సహచర యాక్టివ్ రెస్క్యూ ట్రైన్ పర్సన్స్కి అదేవిధంగా నా తోటి యువకులు ఉత్సాహవంతులు మేధావులు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఇటీవలే గత 2022లో జరిగినటువంటి ప్రమాదంలో దహేగాంలో ఒక గర్భిణీ స్త్రీని కాపాడడం కోసం వెళ్ళినటువంటి నా సహచర సోదరులు ఎంతో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు, చిన్నతనం నుండే కష్టం అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తులు, ఒకవైపు RK5 నుంచి ఉన్నటువంటి మా అంబాల రాము గారు కావచ్చు, SRPOCలో పనిచేస్తున్నటువంటి EP ఆపరేటర్ గారు గౌరవనీయులు మా కీర్తిశేషులు చిలుక సతీష్ గారు మరణించడం నిజంగా బాధాకరం. దానికి దురదృష్టవశాత్తు సింగరేణి యాజమాన్యం గతంలో మరణించిన నాడు ఎన్ని హక్కులైనా పర్వాలేదు వారి స్త్రీకి ఉండడానికి మరి వాటర్ ఇస్తామని చెప్పినప్పటికీ, లేదా వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ అయితేనేమి, లేదా ఇంకా కొన్ని అందరి దగ్గరికి వెళ్ళి కూడా మేము అనేక సందర్భాల్లో అడిగినాము, కానీ వారి సమస్య ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు.
Thank you for watching video. Please like, share and subscribe.